Hello guys, welcome back to my YouTube channel. నా స్టోరేజ్ పోతది ఇడ్రే ఫస్ట్ నా ఫోన్. నా స్టోరేజ్ పోతది ఇడ్రే ఫస్ట్ నా ఫోన్. అంత బాయేనా లచ్చమ్మ? అంత బాయేనా? మంచి ఉన్నారా కొడుకులు బిడ్డలు? అత్త మళ్ళత్త స్వర్ణగిరి నే ఈ పెళ్లి ఆదంటే మళ్ళీ చేసుకున్నాడ పెళ్లి. నేను ప్రేక్షకుడు. ఒకసారి మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. మళ్ళీ పెళ్లి చేసుకుని ఒకసారి చేసుకున్నందుకే గింత నరకం చూస్తాను. ఈ జన్మ లేదంటే ఇంకా మళ్ళీ వచ్చే జన్మ కనుకోతుంది. నాకు అదే అది జీవితం వద్దు, ఒకసారి చచ్చిపోతున్నా. నాకు మెంటల్ మంచి మోడల్. దిస్ ఇస్ మీ, దిస్ ఇస్ మై ప్రాబ్లం. నీకుంది అది కన్ఫర్మ్. నీకుంది నా కొడక. నిన్ను కొట్టి నీ ఐడి నుంచి ట్విట్టర్ వీడియో ఎట్టుతున్నా కొడక. మోడల్ మీతో నాకేం పని? మేమైతే స్వర్ణగిరి వెళ్తున్నాం. ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది చాలా కామెంట్లు చేసేది ఏంటంటే మీ వైఫ్ ఎవరు, అసలు నీకు పెళ్ళయిందా, మీకు పెళ్ళైతే మీ వైఫ్ని ఒకసారి చూపెట్టండి చూస్తా, అసలు మీ పెళ్ళం మీతో ఎలా భరించుతుంది అని చాలా అంటే చాలా క్వశ్చన్స్, చాలా కామెంట్స్ వచ్చినాయి. వాటన్నిటికీ ఈ వ్లాగ్తోని ఆన్సర్ వాళ్ళకి దొరుకుతుందని నేను అనుకుంటున్నా. అక్కడ దిగగానే ఓం శ్రీ వెంకటేశాయ నమః అని శ్లోకాలు చెవులో వినబడగానే ఒక తెలియని ఆనందం, ఒక పీస్ఫుల్, చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ వాతావరణం మా పాపకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా పాప చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనడం మొదలు పెట్టింది. ఓం నమ శివాయ. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి దీని సందర్భంగా మీకు చిన్న స్టోరీ చెప్తా వినండి. 8 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ నాన్న ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. ఒక రోజు వాళ్ళ నాన్న ఆ అబ్బాయిని దగ్గరకు పిలుచుకొని ఇప్పుడు వచ్చిన కొత్త అమ్మకు మీ చనిపోయిన మీ అమ్మకు తేడా ఏందో చెప్పు బిడ్డ అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి చాలా చిన్నగా మాట్లాడుతూ ఇలా సమాధానం చెప్తాడు. నన్ను కన్న తల్లి అబద్ధాల కోరు, అన్ని అబద్ధాలే చెప్పేది, కానీ ఇప్పుడు వచ్చిన కొత్త అమ్మ అన్ని నిజాలే చెప్తాది అని ఆ పిల్లగాడు అనగానే వాళ్ళ నాన్న బిత్తరపోయి చూస్తూ, ఏంది బిడ్డ, నిన్ను కని పెంచిన తల్లి అబద్ధాల కోరు, అన్ని అబద్ధాలు చెప్తది, మొన్న వచ్చిన తల్లేమో అన్ని నిజాలు చెప్తదా, అలా ఎలా అని అడిగిండు. వాళ్ళ నాన్న అడిగిన దానికి ఆ పిల్లగాడు ఇలా సమాధానం చెప్పిండు. పాతమ్మ నువ్వు అల్లరేస్తే నీకు అన్నం అస్సలు పెట్టా అని అనేది, అయినా నేను వినిపించుకోకుండా చాలా అంటే చాలా అల్లరి చేసేవాడిని. అయినా ఆ అమ్మ నన్ను కన్న తల్లి నా పాతమ్మ ఊర్లో ఎక్కడున్నా గాని నన్ను వెతికి మరి తీసుకొచ్చి తన చేతులతో అన్నం తినిపించేది. ఇప్పుడున్న కొత్తమ్మ కూడా అలానే అనేది, నిజంగానే చేసింది కూడా. ఈ రోజు మొత్తం ఆకలితోనే ఉన్నా, ఇలా ఆకలితో పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయి నాన్న అని అనగానే ఆ మాటలు విన్న ఆ తండ్రి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆ బాబును తన దగ్గర తీసుకొని హత్తుకొని ఆ రోజు నుంచి అతను చూడడం, అతనికి అన్నం తినిపించడం ప్రతి ఒక్కటి వాళ్ళ నాన్ననే చూసుకున్నాడు. సో ఫ్రెండ్స్, నువ్వు చాలా మందిని అమ్మ అని పిలవచ్చు, బట్ కన్న తల్లి అమ్మ ఇచ్చే ప్రేమ ఏ అమ్మ కూడా ఇవ్వలేదు. సో నీకు నిజమైన అమ్మ ఎవరైనా ఉన్నారు అంటే, నిజమైన ప్రేమ ఎవరు చూపిస్తున్నారు అంటే అది ఓన్లీ నిన్ను కన్న తల్లి మాత్రమే. సో నువ్వు దేవునికి మొక్కే ముందు మీ అమ్మా నాన్నలకు ఫస్ట్ మొక్కండి. మా అమ్మా నాన్నలతో పాటు మీ అమ్మా నాన్నలు కూడా ఆరోగ్యంగా సంతోషంగా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికైతే అమ్మా నాన్న అంటే చాలా ఇష్టమో వాళ్ళు ఈ వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇప్పుడు నా దగ్గరకు వస్తే, నాకు మ్యారేజ్ అయింది, నాకు పాప. మా పాపకు మొన్ననే జనవరి 2, 2025 సెకండ్ బర్త్డే అయిపోయింది. సో తనే నా వైఫ్ అండ్ నా పాప. మా పాప బర్త్డేకు ఇన్స్టాగ్రామ్ లో 10,000 కంటే ఎక్కువ మెసేజ్లు వచ్చినాయి. చాలా మందికి రిప్లై ఇవ్వలేకపోయినా, అంతమంది మెసేజ్ చేసేసరికి, అంతమంది విజ్ చేసేసరికి నేను ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయినా, అందుకే రియల్లీ సారీ. విజ్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణగిరిలో నాకు నచ్చింది అంటే ఒకటి, అక్కడ మేము ఫస్ట్ వెళ్ళినాక అక్కడ ఫ్రీ దర్శనం ఉండేది. మాకు తెలీదు ఫ్రీ అండ్ పెయిడ్ అని ఉంటది అనేది. సో ఫ్రీ దర్శనం చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉండే. పెద్ద లైన్ చూసి తర్వాత వేరే వాళ్ళను ఏమన్నా పెయిడ్ అలాంటిది ఉన్నదని అడిగేసరికి అక్కడ ఉన్నది అని చెప్పారు. అక్కడికి వెళ్ళినాం, డబ్బులు కట్టేసి మేము లైన్ లో వెళ్ళిపోతుండగా ఫ్రీ దాంట్లోనేమో మొబైల్ పర్ఫెక్ట్ స్ట్రిక్ట్ గా చెక్ చేసారు.
బట్ పేడ్ చేసిన దాంట్లో మాత్రం మొబైల్ అస్సలు చెక్ చేయలేదు. సో అది నాకు నచ్చలేదు. మేము పేడ్ దాంట్లోకి వెళ్ళినాం, మమ్మల్ని చెక్ కూడా చేయలేదు. సో అందుకే నేను చెప్తున్నా, డబ్బులు ఇచ్చి మీరు ఎందుకు తీసుకెళ్ళారంటే మేము తీసుకెళ్ళలేదు, బట్ చెక్ చేయలేదు అంతే. ఎందుకు మొబైల్ నాకు నచ్చలేదు అని ఎందుకన్నా అంటే, మొబైల్ తీసుకెళ్తే వీడియోస్ ఫోటోస్ తీస్తారని కాదు. ఎందుకు వద్దు అని అంటారంటే, దేవుని గుళ్ళల్లోకి టెంపుల్స్ కి ఎందుకు వద్దు అని అంటారంటే, అందులో ఉన్న దేవుడు అపవిత్రం కావద్దు అని. ఎందుకంటే మొబైల్ చనిపోయిన దగ్గరికి తీసుకెళ్తావు, వాష్రూమ్స్ కి తీసుకెళ్తావు, ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తావు. అండ్ దాన్ని టెంపుల్స్ కి నువ్వు లోపలికి తీసుకెళ్లేసరికి దేవుడు అపవిత్రం అవుతాడని అలౌ చేయరు. సో అలాంటి ఫ్రీ దర్శనం వాళ్ళు తీసుకెళ్లకుండా వాళ్ళని ఆపేసి, పేడ్ ఉన్న వాళ్ళకి చెక్ చేయకుండా వెళ్తే, ఫ్రీ వాళ్ళేం పాపం చేయలేదు, డబ్బులు కట్టిన వాళ్ళేం పుణ్యం చేయలేదు. అందుకే నాకు నచ్చలేదు అన్న. మిగతాది మొత్తం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ నైట్ లో వ్యూ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఎప్పుడన్నా వెళ్తే డే టైంలో దేవుని దర్శనం చేసుకుంటే, నైట్ టైంలో మంచి వ్యూ ఉంటే చూసి రండి. మై వైఫ్ అందరు క్వశ్చన్లు అడుగుతున్నారు, మీ వైఫ్ ఎవరు ఏంటిదని. తనే నా వైఫ్. నాకు పాప, నాకు మ్యారేజ్ అయింది. మా వైఫ్ ఏం నన్ను టార్చర్ పెట్టట్లేదు. మా పాప అండ్ మా వైఫ్. అందరికి అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్.